బట్ సీజన్ 8 చూడు ఎంత డిఫరెంట్ నచ్చింది. చాలా బాగుంది. సీజన్ ఐఎమ్ సో ప్రౌడ్. ఈ సీజన్ లో వచ్చింది కదా ఇప్పటిదాకా ఒక లెక్క. ఓకే సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నారు. దానికి ముందు అన్ని సీజన్ లో ఒక్కసారి లోపల పోయినామంటే ఒక ఫ్యామిలీ వీక్ లో 8 దాకా అన్నది. ఈ సీజన్ లో చూడు సింగిల్ నామినేషన్లు. ఆ దాంట్లో పోయి బ్రష్ పట్టుకున్నాడు, కీస్ పట్టుకున్నాడు, పట్టుకొని నామినేట్ చేయాలి, నచ్చకపోతే పాయింట్లు పెట్టాలి. ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేసుడేంది, ఫ్యామిలీ రావడం, ఫ్రెండ్స్ రావడం. ఇప్పుడు చూస్తే మళ్ళా ఇంతకు ముందు కంటెస్ట్ వాళ్ళు వచ్చి గేమ్లు ఆడిపియడం మనల్ని. డిఫరెంట్ ప్రాసెస్ మొత్తం చూస్తే. చీఫ్లు ఒక చీఫ్ కాదు, 2 చీఫ్లు, 3 చీఫ్లు. 4th వీక్ వరకు డిఫరెంట్ క్లాన్స్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక పెద్ద క్లాన్, దానికి ఒక చీఫ్, మెగా చీఫ్. నాది బేసిక్ గా ఐఎమ్ అ టైప్ ఆఫ్ పర్సన్. నేను నిన్న జరిగింది వాళ్ళ మర్చిపోతా. అరే నిన్న జరిగింది కదా అని ఎవడైనా వచ్చి అరే అది ఏమైంది రా అంటే అరే అదొకటి ఉన్నది కదా అని అప్పుడు గుర్తొస్తుంది. సో అట్లా ఉన్నా కాబట్టే నేను ఒకటే ఇంట్లో కూడా ఫిక్స్ అయింది ఏంటంటే ఇవాళ మర్చిపోతా, రేపు గుడ్ స్టార్ట్. రోహిణి నాకు మొన్న నామినేట్ చేసింది, నిన్న నేను మాట్లాడలే, ఇవాళ కూడా మాట్లాడలే. డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నా, పక్కన కూర్చుంది. ఏదో ఒక విషయంలో నేను మాట్లాడొద్దనే ఫిక్స్ అయినా. మళ్ళీ ఇట్లా బాటిల్ ఇచ్చేసా అని అనేసిన. మర్చిపోతా, గుర్తుండదు మనకు. మన మంచి మనతో ఉంటుంది కదా. వీఆర్ గుడ్, గుడ్నెస్ విల్ కమ్ టు అస్. ఇఫ్ వీఆర్ గుడ్ టు పీపుల్, గుడ్నెస్ విల్ కమ్ టు అస్ అంటే నమ్ముతూ. గొడవ అంతే మరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు నాకు ప్రోగ్రామ్ నెక్స్ట్ రోజు వాడు ఇలా పట్టుకోవచ్చినప్పుడు నేనే మాట్లాడాను. అదే కదా. అక్కడ సెట్ ఇప్పుడు నేను నామినేట్ చేసిన గౌతమ్ ఏదేదో అని, మళ్ళీ అయ్యో వెల్ ప్లేడ్ గౌతమ్ అని చెప్పి నేను సపోర్ట్ చేసిన. అది అంతే, చెప్పలేం మనం. ఇక్కడ గేమ్ అంతే, ఆ టైంలో జరుగుతాయి. ఆ టైంలో మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మనం అట్లా రియాక్ట్ అవుతాం అంతే. నిన్న హారిక చెప్పింది కదా, మేము ఇది ఒక ఒపీనియన్ వచ్చింది ఆల్రెడీ, చేంజ్ చేయాలని కావాలి. ఎంజాయ్ 8 టైమ్స్ అన్నది, 8 టైమ్స్. అదే చేంజ్ చేయడానికి అవ్వదు. అంతే ఇంపాసిబుల్. అదే కదా, ఒక మూవీ మొత్తం హ్యాపీనెస్ లో మొత్తం వాడు యాక్షన్ గెలుచుకుంటా పోతే సినిమా బాగుంటదా? ఒకసారి ఇట్లా కింద పడి వీళ్ళని తొక్కినాక మళ్ళీ లేచి కొడితే బాగుంటది. ఇలా బాగుంటది.